శ్రీ వెంకటేశ్వర పశు వైద్య విశ్వవిద్యాలయంలో 4 కాలేజీలు ఉన్నాయి. అందులో ఒకటి గరిడి వెటనరీ కాలేజ్. అందులో మేమందరం చదువుకుంటున్నాం. ఈ రోజు మేమంతా ఈ స్థితికి ఇక్కడ కూర్చోడానికి ముఖ్య కారణం గుర్తింపు. మా కాలేజీలో గుర్తింపు లేదు. వెటనరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రతి కాలేజీకి కొన్ని నియమాలు నిబంధనలు బట్టి గుర్తింపు ఇస్తుంది. ఆ గుర్తింపు మాకు లేదు, మా కాలేజీకి లేదు. ఆ గుర్తింపు ఉంటేనే రేపు మేము 5.5 సంవత్సరాలు చదివి ఇక్కడ బయటికి వెళ్ళి ఏదైనా చేయాలన్నా కానీ ఆ గుర్తింపు సర్టిఫికేట్ ఇస్తుంది. ఆ సర్టిఫికేట్ లేకపోతే మా జీవితం ప్రశాంతకం అయిపోయింది. మేము పీజీ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలన్నా కానీ ఆ గుర్తింపు కార్డు కావాలి. ఇంత సేమ్ వే ఏదైనా ప్రైవేట్ క్లినిక్లో జాయిన్ అవ్వాలన్నా కానీ వాళ్ళు ఆ గుర్తింపు అడుగుతారు. నెక్స్ట్ ఏదైనా డిగ్రీ బయట కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అటెండ్ అవ్వాలన్నా కానీ మాకు అదే గుర్తింపు సర్టిఫికేట్ కావాలి. ఆ గుర్తింపు మా కాలేజీకి లేదు. 2 నెలల్లో మేము బయటికి వెళ్ళిపోతున్నాం. ఏంటి మా జీవితం ఎలా అవుతుంది? ఇది కేవలం 200 మంది విద్యార్థుల భవిష్యత్తు కాదు, 200 కుటుంబాల భవిష్యత్తు. ఆ భవిష్యత్తు ఏమవబోతున్నది ఒక ప్రశ్నార్థకంగా మిగిలిపోయింది. మా జీవితం ఎలా అయితే మా తల్లిదండ్రులు కంగారు పడుతున్నారు. మాకు ఒక భరోసా కావాలి. యూనివర్సిటీ నుంచి ఎప్పటి నుంచో అడుగుతాం యూనివర్సిటీకి మాకు ఇది కావాలి, మాకు ఇది కావాలని. వాళ్ళు ఇవ్వట్లేదు. ఎందుకు ఇవ్వట్లేదు అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, సరిపడా స్టాఫ్ లేరు. ఏదైతే అవసరమో ఒక క్వాలిటీ ట్రీట్మెంట్ ప్రొవైడ్ చేయాలంటే ఒక ల్యాబ్ ఎక్విప్మెంట్ కావాలి, ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి. అవేమి ప్రొవైడ్ చేయట్లేదు. గరివిడి వెటనరీ కాలేజ్ అంటే ఎందుకు అంత చిన్నచూపు? మిగిలిన 3 కాలేజీలతో మేము సేమ్ అలాగే ఎంసెట్ ఎగ్జామ్ రాసి వచ్చాము, అన్నీ పాస్ అయ్యి ఇక్కడికి వచ్చాము. ఎందుకు మేమంటే ఒక చిన్నచూపు కాలేజీకి తెలియాలనుకుంటున్నాం, అందరికీ తెలియజేయాలనుకుంటున్నాం. ఇప్పుడు దీన్ని బట్టి మేము గవర్నమెంట్కి ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు. మా బాధను మేము ఆవేదన వ్యక్తపరచాలనుకుంటున్నాం. మాకు న్యాయం జరిగితే కోరుకుంటున్నాం. కళాశాలలో గరివిడి పశువైద్య కళాశాలలో 4 సంవత్సరం అభ్యసిస్తున్నాను. అయితే మాకు ఇక్కడ కళాశాల భవనాలు అనేది పూర్తి స్థాయిలో అందుబాటులో లేవు. మీరు ఇక్కడ చూస్తుంది మేము ఇక్కడ చదువుకుంటూ విద్యాభ్యాసం ప్రస్తుతానికి టీవీసీసీ బిల్డింగ్ టీచింగ్ వెటర్నరీ క్లినిక్లో మాత్రమే అందరికీ 4 సంవత్సరాలకు సంబంధించినటువంటి క్లాసులు జరుగుతున్నాయి. మాకు పూర్తి స్థాయిగా కాలేజ్ భవనం అనేది పూర్తి కాలేదు. దాంట్లో ఒక రూమ్ పూర్తి కాలేదు. దీనికి సంబంధించి ఆ కాలేజ్ అనేది ఆ బిల్డింగ్ అనేది పూర్తయితే మాత్రమే ఆ వీసే దానికి తగ్గట్టుగా ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తగ్గట్టుగా బిల్డింగ్లు ల్యాబ్లు అవన్నీ కంప్లీట్ అయితే మాత్రమే వీసే రికగ్నైజేషన్ అనేది కంప్లీట్ అవుతుంది. గుత్తేదారు అనేది ఏదైతే ఉన్నాడో ఇప్పుడు ప్రస్తుతానికి ఆ బిల్డింగ్ని పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసి కాలేజ్కి అప్పచెప్పడం అనేది జరగలేదు. ఆ బిల్డింగ్ ఏదైతే పూర్తి అవుతుందో ఈ రోడ్లు కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ కాలేజ్కి ఎప్పుడైతే కంప్లీట్గా ఫుల్ఫిల్ అవుతాయో అప్పుడు మాత్రమే వీసే రికగ్నైజేషన్ వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి చదువుకున్న వాళ్ళందరూ ఇప్పుడు కానీ తర్వాత మళ్ళీ వచ్చే సంవత్సరం మళ్ళీ విద్యార్థులు కానీ ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళందరూ కూడా అయ్యో ఈ బిల్డింగ్లో మాత్రమే ఉండి చదువుకోవాల్సిన పరిస్థితి ఉంది. 4 సంవత్సరాలకు సంబంధించి ఈ బిల్డింగ్ ఎటువంటి పూర్తి స్థాయిలో గుర్తింపు రాదని ఈ బిల్డింగ్ లో చదువుకున్నటువంటి విద్యార్థులకి సరైన సదుపాయాలు అనేవి పూర్తి స్థాయిలో లేవు. వీసీ గుర్తింపు రాకపోతే మాకు ఎటువంటి గుర్తింపు ఉండదు. మా డిగ్రీ సర్టిఫికేట్ ఎటువంటి వాల్యూ ఉండదు. మాకు ఆ వీసీ గుర్తింపు రావాలని మేము త్వరగా కోరుకుంటాం. ఇది ఎవరి ఫాల్ట్ అంటారు? ఇది గతంలో కరోనా టైంలో ఇది బిల్డింగ్ అనేది అప్పుడు పూర్తి కావాలి. కరోనా అని చెప్పేసి అప్పుడు డిలే అయిన బిల్డింగ్. తర్వాత గత ప్రభుత్వంలో ఎటువంటి ఫండ్స్ అనేది రిలీజ్ కాకపోవడం వల్ల పూర్తి స్థాయిలో ఆ బిల్డింగ్ పూర్తి కాకుండా అలా ఆగిపోయింది. ఎప్పుడైతే ప్రభుత్వం నుంచి గుత్తేదారికి అందాల్సిన నిధులు అందుతాయో అప్పుడే వాళ్ళు పనిని పూర్తి చేయగలరు. సో ప్రభుత్వం దీనికి తగినటువంటి ఫండ్స్ అనేది రిలీజ్ చేసి ఆ బిల్డింగ్ని పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసి అక్కడ క్లాసులు ప్రారంభం అవ్వాలని కోరుకుంటున్నాం మనస్ఫూర్తి. అదైతే కానీ మాకు అవ్వదండి. ఆ విధంగా పూర్తయితే కానీ మాకు ఎటువంటి విషయ గుర్తింపు రాదు. ఈ కళాశాల పూర్తి స్థాయిలో నడవదు ముందుకు. నా పేరు సుధాకర్. నేను ఇక్కడ శ్రీ వెంకటేశ్వర పశు వైద్య విశ్వవిద్యాలయంలో ఇక్కడ కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ గరివిడిలో 4వ ప్రొఫెషన్ చదువుతున్నాను అని ఇప్పటిదాకా నేను అనుకున్నాను. కానీ ఈ కాలేజీకి గుర్తింపు ఇప్పటిదాకా లేదు. రేపొద్దున మేము 2 నెలల్లో బయటికి వెళ్ళిపోతున్నాము. బయటికి వెళ్ళిపోవాలంటే మేము ఇంటర్న్షిప్కి వెళ్ళాలన్నా ఎక్కడ వెళ్ళాలన్నా ఏ చేయాలన్నా మాకు ఆ గుర్తింపు కావాలి. ఆ గుర్తింపు లేకపోతే మేము బయటికి వెళ్ళి ఎక్కడ ఏం చేయలేము. అది ప్రైవేట్ క్లినిక్ అయినా మేము కాంపిటేటివ్ ఎగ్జామ్స్ చేయాలన్నా ఏం చేయాలన్నా మాకు ఆ గుర్తింపు లేదు.
ఆ గుర్తింపు లేకుండా మేము కాలేజ్ ఆఫ్ వెటనరీ సైన్స్ అసలు మేము వెటనరీ చదివామనే ఎవరు మమ్మల్ని గుర్తించరు. మీరు వెటనరీ చదివారంటే ఆ VCI రికగ్నేషన్ ఉండాలి. ఇది VCI, ఇది వెటనరీలో చదివామన్నది మాకు అది గుర్తింపు. అది ఇప్పుడు దాకా లేదు. అది లేనప్పుడు యూనివర్సిటీ ఇన్నాళ్ళు ఇక్కడ మేము 2021లో జాయిన్ అయ్యాం. అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఎటువంటి కొంచెం మార్పు తప్ప ఎటువంటి ఇది లేదు. అది లేకుండా VCI మాకు ఇవ్వకుండా మేము ఇక్కడ జాయిన్ అయినా ఈ 5 సంవత్సరాలు మేము నైట్ పగలు చదివినా మా పేరెంట్స్ ఏదో ఆశిస్తున్నారు, ఏదో మా అక్కడ చదివేస్తున్నాడు అయిపోద్ది అని అనుకుంటున్నారు. కానీ మేము ఎంత చదివి మేము ఎంత గ్రేడ్లు తెచ్చుకొని ఎన్ని మార్కులు తెచ్చుకున్నా ఆ గుర్తింపు లేకపోతే అవ్వదు. వేరే కాలేజ్లో మమ్మల్ని వెళ్ళి జాయిన్ చేద్దాం, ఇదంతా వేరే కాలేజ్లో సీట్లు ఫిల్ అయిపోయినాయి. మమ్మల్ని అక్కడ జాయిన్ చేయడం కానీ ఇదన్నీ అవ్వని పరిస్థితి, అసలు జరగని పరిస్థితి ఇది. VCI అధికారులు మొన్న వచ్చారు కదా, ఏం మాట్లాడారు? VCI అధికారులు మొన్న వచ్చినప్పటికీ మళ్ళీ ఇంకోసారి వస్తారని చెప్తున్నారు కానీ మాకు ఎటువంటి క్లారిటీ లేదు దాని గురించి. అసలు అది మాకు యాక్చువల్గా ఇది గవర్నమెంట్ గుర్తింపు ఉన్న కాలేజే కదా. గవర్నమెంట్ గుర్తింపు అంటే VCI గుర్తింపు మీరు ఆన్లైన్ లో చేసి వచ్చారు కదా ఇక్కడికి, మీరు నీట్ రాసి ఇక్కడ అప్పుడు గుర్తింపు ఉన్న కాలేజ్ అని చూపించినప్పుడు ఇది గుర్తింపు అప్పుడు ఖచ్చితంగా వచ్చింది. ఫస్ట్ 2 సంవత్సరాలకు ఉందని మాకు చెప్పారు. కానీ ఇప్పుడు బయటికి వెళ్ళిపోయేటప్పుడు లేదు గుర్తింపు, 3వ 4వ సంవత్సరానికి లేదు. ఈ గుర్తింపు లేకుండా మేము ఎక్కడికి వెళ్ళినా అసలు మనం వెటనరీ చేసామన్న ఇదే గుర్తింపే. ఆ గుర్తింపు అంటే మేము వేరే క్యాంపస్లతో సరిపడా మార్కులు తెచ్చుకున్నా, వేరే క్యాంపస్ సరిపడా అన్ని మేము చేసినా కానీ వాళ్ళకి మాకు డిఫరెన్స్ ఎక్కడ వచ్చిందంటే ఈ గుర్తింపు లేకపోతే మమ్మల్ని ఎవరు గుర్తించరు. అది ఏదైనా కానీ మేము ఏది కొట్టినా, మేము గోల్డ్ మెడల్ కొట్టినా ఏం కొట్టినా వేరే వాళ్ళకి అది ఏదైనా కానీ ఈ గుర్తింపు అనేది మాకు చాలా ముఖ్యం. ఈ గుర్తింపు లేకుండా ఉంటే మేము 4 years పెట్టి చదువుతుంది, ఈ చదువు అంతా వేస్ట్. అది చెప్పు. ఆ గుర్తింపు లేకుండా రేపు పొద్దున బయటికి వెళ్ళాక మేము అసలు మేము చదివా అన్నదే ఇది కాదు. వెటనరీ చదివామంటే మాకు VCI గుర్తింపు ఉండాలి. నెక్స్ట్ ఎవరు అమ్మాయిని చెప్పండి. నా పేరు శ్రావణి. నేను ఇక్కడ 4వ సంవత్సరం చదువుతున్నాను ఈ పశు వైద్య కళాశాలలో. ఫస్ట్ మేము ఇక్కడ జాయిన్ అయినప్పుడు ఫస్ట్ 2 సంవత్సరాలు మాత్రమే అంటే ఇక్కడ VCI భారతీయ పశు వైద్య మండలి గుర్తింపు లేదు ఈ కళాశాలకి. మేము ఎంత చదివినా 5.5 సంవత్సరాలు ఎంత కష్టపడి చదివినా తర్వాత మాకు మిగిలే మాత్రం కన్నీళ్ళు మాత్రమే. ఎందుకంటే మిగతా 3 కళాశాలలతో పోల్చుకుంటే మాకు అన్నీ తక్కువగా ఉన్నాయి. వివిధ ఫండ్స్ రిలీజ్ చేయడంలో కూడా మా కళాశాలపై కొంచెం నిర్లక్ష్యం చూపిస్తున్నారు. ఉపాధ్యాయుల సంఖ్య కూడా చాలా తక్కువగా ఉంది. ఇంకా మాకు ల్యాబ్ ఎక్విప్మెంట్ ఇవన్నీ కూడా మిగతా 3 కళాశాలలతో పోల్చుకుంటే మాకు చాలా తక్కువగా ఉన్నాయి. ఇంకా భవన సదుపాయాలు కూడా మాకు లిమిటెడ్గా, సోర్సెస్ అన్నీ చాలా తక్కువగా ఉన్నాయి. ఇక్కడ ఏంటి అంటే మేము ఎవరికి వ్యతిరేకంగా లేము, కానీ మా బాధను మాత్రమే బయటికి చెప్పుకుంటాం. మేము ఇప్పుడు ఈ కోర్స్ బయటికి కంప్లీట్ చేసి వెళ్ళినాక ఏంటంటే మిగతా వాళ్ళతో పోల్చుకుంటే మాకంత వాల్యూ ఇవ్వరు. ఎందుకంటే వాళ్ళకి VCI రికగ్నైజేషన్ ఉంది అన్ని కాలేజెస్కి. మాకు ఎంత కష్టపడి చదువుకున్నా, వాళ్ళతో పాటు మాకు ఎన్ని గోల్డ్ మెడల్స్ వచ్చినా, వాళ్ళతో మాకు సమానంగా మార్కులు వచ్చినా ఏంటంటే వాళ్ళతో మాకు బయటికి వెళ్ళినాక మేము పశువైద్య ఈ డిగ్రీ ఉంది అని మాకు ఎవరు గుర్తించరు. సో ఏంటి అంటే మేము ఎవరికి వ్యతిరేకంగా కాదు కాబట్టి మా VCI రికగ్నైజేషన్ మా కాలేజ్కి రావాలి. మేము ఇంకొక 2 నెలల్లో బయటికి వెళ్ళిపోతున్నాం కాబట్టి మాకు తర్వాత మా భవిష్యత్తు ఏంటో మాకు తెలియాలి. అంటే మిమ్మల్ని వేరే దీంట్లో పంపిస్తామంటున్నారు. అలా ఇప్పుడు ప్రతి కాలేజ్కి కొన్ని సీట్లే ఉంటాయి, అంటే ఒక 70 సీట్లు అలాగే తీసుకుంటారు. మిగతా 3 కళాశాలల్లో అవి ఫిల్ అయిపోయినాయి. ఇప్పుడు మమ్మల్ని అక్కడ ఎలా చేరుస్తారు? ఆ సంఖ్య ఇప్పుడు గవర్నమెంట్ పెట్టిన రూల్ ఏంటంటే ప్రతి కాలేజ్కి 70 మందినే తీసుకోవాలి. సో అలా మిగతా 3 కాలేజెస్లో 70 మంది ఫిల్ అయిపోయారు. ఇప్పుడు మమ్మల్ని ఏ కళాశాలలో ట్రాన్స్ఫర్ చేస్తారు? సో చేసినా కూడా అప్పుడు మాకేమీ ఉండదు కదా. సో మా కాలేజ్లో మాకే VCI రికగ్నైజేషన్ రావాలి. మేము ఎలాగో వెళ్ళిపోతున్నాం కాబట్టి మా మిగతా వాళ్ళు కూడా ఇలాంటి ఇబ్బందులు పడకూడదు. మా తర్వాత ఫస్ట్ 2 years వరకు మీకు గుర్తింపు, తర్వాత మిగతా 2 సంవత్సరాలకి లేవు. తర్వాత ఇప్పుడు మేము ఇంటర్న్షిప్కి వెళ్ళినా కూడా ఇంటర్న్షిప్ మాకు ఏమంటున్నారంటే ఇప్పుడు ఇంటర్న్షిప్కి వెళ్తారు, ఇంకా 1 year ఉంది, ఆ తర్వాత వస్తుందని మాకు నమ్మకం లేదు. అలా మాకు ఒక పేపర్ మీద మీకు ఈ టైంకి ఇస్తామని మాకు ఒక పేపర్ మీద రాసి లేదా మాకు నమ్మకం కలిగించాలి. ఓకే.